అందరికీ నమస్కారం. మనం చాప్టర్ 47లో ఉన్నాం. పడమటికి నా తిరుగు ప్రయాణం. యోగానందుడు గారు అమెరికాకి వచ్చేశారు. వచ్చేసి అక్కడ డిక్సన్ అనే ఒక డిసైపుల్ నుండి ఒక అద్భుతమైనటువంటి విషయం ఆయన తెలుసుకుంటారు. ఆ విషయం ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మన యోగానందుడు గారు అమెరికా రావడానికి ముందు అన్ని దేశాలని విజిట్ చేస్తూ వచ్చారు కదా. అంటే భారతదేశంలో చాలా ప్రదేశాలు విజిట్ చేశారు. అండ్ ప్రీవియస్ వీడియోస్లో మనం తెలుసుకుంటే ఆనందమాత గారిని, అలాగే గిరిబాల గారిని విజిట్ చేశారు. ఇంకా చాలా ప్రదేశాలకి వెళ్ళారు. అక్కడ ప్రతి ప్రదేశంలోనూ ఆయన వెళ్ళిన ప్రతి చోట కూడా కొన్ని గిఫ్ట్స్ ఆయన వాళ్ళ డిసైబుల్స్ కోసం తీసుకుంటూ వచ్చారనమాట. మన ఇండియా నుంచి వాళ్ళు డైరెక్ట్గా అమెరికా వెళ్లకుండా ఇంగ్లాండ్లో హాల్ట్ అయ్యారనమాట. ఇంగ్లాండ్లో ఆయన ఒక ప్రామిస్ చేశారు. ఒక 11 years బ్యాక్ ఆయన ఒక ప్రామిస్ చేశారనమాట. అంటే లండన్లో ఒక ఉపన్యాసం ఇస్తాను అని చెప్పేసి. 1936లో సెప్టెంబర్ నెలలో లండన్లో ఉపన్యాసం ఇస్తానని 16 నెలల కిందట ఆయన ఒక మాట ఇచ్చారు. ఆ మాటని ఆయన నిలబెట్టుకోవడం కోసం భారతదేశం నుంచి అమెరికా వెళ్ళడానికి మధ్యలో ఆయన ఇంగ్లాండ్ వెళ్ళారు. అక్కడ ఇంగ్లాండ్లో ఇంగ్లీష్ విద్యార్థులకి క్లాసెస్ అనేవి తీసుకున్నారనమాట. అలా తీసుకుంటున్నప్పుడు ఆయనకి అనంతమైనటువంటి అనుభూతి, ఆనందం అనేది కలుగుతుంది. ఎందుకంటే ఒక తెలుగు వ్యక్తి ఇంగ్లీష్ వాళ్ళకి క్లాసెస్ తీసుకోవడం అనేది ఆయనకి హ్యాపీగా అనిపించింది. ఇంగ్లాండ్లో వరల్డ్ ఫెలోషిప్ ఆఫ్ ఫెయిత్స్ తాలూకు బ్రిటిష్ జాతీయ మండలి వాళ్ళు వైట్ ఫీల్డ్ కాంగ్రిగేషన్ చర్చిలో సెప్టెంబర్ 29న ఒక సమావేశం ఏర్పాటు చేశారనమాట. సో ఆ సమావేశంలో మన యోగానందుడు సత్సంగం మీద విశ్వాసం నాగరికతను ఎలా రక్షిస్తుంది అన్న ఒక విషయం మీద మాట్లాడారు. ఆ సమావేశం పూర్తయిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇంగ్లీష్ వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారనమాట. అందరూ కూడా తృప్తికరంగా ఉంది. సో మళ్ళీ క్లాసెస్ ఎప్పుడు అనేంతగా వాళ్ళు ఎదురు చూస్తున్నారనమాట. అక్కడ ఇంగ్లాండ్లో క్లాస్ కూడా అయిపోయిన తర్వాత అక్టోబర్ చివరిలో బ్రేమన్ ఓడలో సౌదాంప్టన్ నుంచి అమెరికాకు వాళ్ళు బయలుదేరారనమాట. న్యూయార్క్ రేవులో వాళ్ళు గంభీరమైన స్టాట్యూ ఆఫ్ లిబర్టీని చూసేసరికి వాళ్ళకి ఎంతో హ్యాపీనెస్ అనమాట, ఎంతో ఆనందం అనేది వాళ్ళకి అనిపించింది. ఎవరెవరు మనకి ఇండియాకి వెళ్ళింది? మన యోగానందుడితో పాటు శ్రీ రైట్ ఉన్నారు, అలాగే మిస్ బ్లెడ్స్ కూడా ఉన్నారు. సో వీళ్ళ ముగ్గురు కూడా తిరిగి అమెరికాకు వచ్చేసారు. తిరిగి అంటే ఏ టైంకి వచ్చారు? 1936 ముగుస్తుండగా, అంటే మౌంట్ వాషింగ్టన్ వాళ్ళకి కేంద్రానికి చేరారనమాట. అంటే డిసెంబర్ నెలలో వాళ్ళు వచ్చారు. అంటే డిసెంబర్ 24న ప్రతి సంవత్సరం కూడా 8 గంటల పాటు ఒక సామూహిక ధ్యానం అనేది జరుగుతుంది అక్కడ. ఆధ్యాత్మిక క్రిస్మస్ అని అంటారు దాన్ని. సో ఆధ్యాత్మిక క్రిస్మస్ అనేది 24వ తారీఖున జరుగుతుంది. ఆ మరుసటి రోజు పెద్ద విందు జరుగుతుందన్నమాట. అది సామాజిక క్రిస్మస్ అని వాళ్ళు జరుపుకుంటారు. లాస్ ఏంజల్స్లో ఈ సంస్థ స్థాపించిన నాటి నుండి కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా జరుపుకుంటూనే ఉంటారు, ఆధ్యాత్మిక క్రిస్మస్ మరియు సామాజిక క్రిస్మస్. ఇప్పుడు 11 years అయిపోయింది. 11 years వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు కూడా ఆ టైంకి క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నారు. మన యోగానందుడు వాళ్ళ డిసైపుల్స్ అందరికీ కూడా శాంటా క్లాస్ లాగా కొన్ని గిఫ్ట్స్ తీసుకొచ్చారు. వాళ్ళు విజిట్ చేసినటువంటి అన్ని ప్లేసెస్ నుండి కూడా గిఫ్ట్స్ తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వడానికి రెడీ అయిపోయారనమాట ఒక చెట్టు కింద. అంటే అక్కడ ప్రార్థన గీతాలు, ఆ క్రిస్మస్ వేడుకలు అంతా అయిపోయిన తర్వాత ఈయన గిఫ్ట్స్ అనేది ఇవ్వడం ప్రారంభించారు. ఏమేమి తీసుకొచ్చారు? కాశ్మీర్ నుంచి పుట్టగొడుగులు, డబ్బాలో పెట్టిన రసగుల్లాలు, మామిడి తాండ్ర, అప్పడాలు, ఐస్ క్రీమ్లు, గుబాళింపు కోసం వేయడానికి తెచ్చిన కెనడా పూల నూనె. సో ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయి. అలాగే వీళ్ళు ఎక్కడెక్కడ నుంచి తీసుకొచ్చారు గిఫ్ట్లు? పాలస్తీనా, ఈజిప్ట్, భారతదేశం, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, ఇటలీ. సో ఇన్ని దేశాల నుంచి వాళ్ళు గిఫ్ట్స్ అనేవి అందరికీ తీసుకొచ్చారు. సో ఈ శ్రీ రైట్ అయితే ఆ గిఫ్ట్లు అన్నిటిని భద్రపరచడానికి అదే ఆలోచనలో వాటిని జాగ్రత్తగా తీసుకొచ్చారనమాట. చాలా పరిమళ ద్రవ్యాలు, డిజైన్లు అద్దిన స్వదేశీ నూలు అద్దకం, గోడకు వేలాడదీసే పట చిత్రాలు, చిత్ర రచన గల రాత ప్రతులు, ముఖమల్ బట్టలు, సో ఈ గాంధీ టోపీలు, పింగాణి పాత్రలు, ఇత్తడి సామాను, ప్రార్థనకు కూర్చోడానికి వేసుకునే గొంగళ్ళు, 3 ఖండాల నుంచి కొల్లగొట్టుకు వచ్చిన సామాగ్రి అంతా కూడా ఉందన్నమాట. చెట్టు కింద కూర్చుని ఒక పెద్ద గొట్టల్లోంచి అందంగా ఒక్కొక్కటి తీసి మన యోగానందుడు ఇస్తున్నారనమాట అందరికీ. వాటిల్లో సిస్టర్ జ్ఞానమాత ఆవిడున్నారు. మౌంట్ వాషింగ్టన్ కేంద్రం నిర్వహణ భారం వహించారనమాట. ఈయన మన యోగానందుడు లేని టైంలో
జ్ఞానమాత గారు మౌంట్ వాషింగ్టన్ కింద నిర్వహణ బాధ్యత మొత్తం కూడా అడ్మిషన్ అంతా కూడా చూసుకున్నారు. సో ఆవిడికి ఈ అమెరికా మహిళకు ఆయన ఒక పొడుగాటి పెట్టిచ్చారు. అందులో ఏముందంటే ఉల్లి పొర కాగితాలు విప్పి బంగారు జరీగల బనారస్ పట్టు చీర ఒకటి పెట్టెలోంచి తీశారనమాట ఆవిడ. సో థ్యాంక్ యూ సార్, ఇది భారతదేశ వైభవాన్ని కళ్ళకు కట్టిస్తోందని చెప్పేసి ఆవిడ హ్యాపీగా ఫీల్ అయ్యారు చూసి. అలాగే నెక్స్ట్ గిఫ్ట్ మిస్టర్ డిక్సన్కి ఇచ్చారు మన యోగానందుడు. డిక్సన్ ఎవరు అంటే మౌంట్ వాషింగ్టన్ కేంద్రాన్ని స్థాపించినప్పటి నుంచి ప్రతి క్రిస్మస్ మహోత్సవానికి హాజరవుతున్నారు. సో డిక్సన్ ఎవరంటే 1925లో మౌంట్ వాషింగ్టన్ కేంద్రం స్థాపించారు కదా. సో అప్పటి నుండి కూడా ఈ క్రిస్మస్ నైట్ కంపల్సరీ ఈయన వస్తారనమాట. సో ఈ 11 ఇయర్స్, అప్పటికి 11 ఇయర్స్ అయిపోయింది ఆ సంస్థ స్థాపించి. సో ఆ 11వ వార్షికోత్సవంలో కూడా ఆయన హాజరయ్యారు. డిక్సన్కి ఒక బహుమతి ఇచ్చారు మన యోగానందుడు. అది రిబ్బన్ ఓపెన్ చేసి చూడంగానే మన డిక్సన్ గారు అక్కడ ఏం కనిపిస్తుందంటే వెండి కప్పు కనిపిస్తుంది అనమాట. సో అది చూసి ఆయన వెంటనే చాలా ఎమోషనల్ అయిపోయి కింద పక్కనే ఉన్నటువంటి చైర్లో కూర్చోబడిపోతారనమాట. అంటే ఈయనకి మన యోగానందుడికి అయితే అర్థం కాదు, కానీ ఆయన అసలు నోట మాట రాకుండా అలా ఉండిపోయారు. ఇక మామూలుగా యోగానందుడు చూసి నవ్వుతారు అంతే. అది ఇక ఆ రోజు నైట్ అంతా కూడా సామూహిక క్రిస్మస్ గీతాలు జరిగినాయి, అంతా కూడా చక్కగా హ్యాపీగా అయిపోయిన తర్వాత మరుసటి రోజు డిక్సన్ అండ్ మన యోగానందుడు జస్ట్ చిన్న డిస్కషన్ పెట్టుకుంటారు. అప్పుడు మన డిక్సన్ చెప్తాడనమాట, సార్ నాకు వెండి కప్పు ఇచ్చినందుకు మీకు ఇప్పుడు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను అని చెప్పేసి ఆయన చెప్తారు. క్రిస్మస్ నాటి రాత్రి నేను నా నోట మాట రాలేదు, ఈ కానుక మీకోసం ప్రత్యేకంగా తెచ్చానని చెప్పేసి మన యోగానందుడు చెప్తారు. మన డిక్సన్ చెప్తారు, సార్ నేను ఈ వెండి కప్పు కోసం 43 సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నాను, అది ఒక పెద్ద కథ అని చెప్తారనమాట మన డిక్సన్. ఏంటంటే ఆయన బాగా చిన్నప్పుడు వాళ్ళ అన్నయ్య ఆయన ఆటలాడుకుంటూ ఉన్నప్పుడు నీళ్ళలో పడిపోతారనమాట ఈ డిక్సన్ గారు. నీళ్ళలో పడిపోయినప్పుడు మునకలు వేస్తూ ఉంటారు కదా, 2 మునకలు వేసే టైంలో ఆయనకు ఒక పెద్ద కాంతి ఆ నీళ్ళ అడుగును కనిపిస్తుంది అనమాట. ఆ కాంతిలో ఒక మనిషి ఆకారం కూడా ఆయనకి కనిపిస్తుంది. ఆ తర్వాత మళ్ళీ పైకి లేచేసి వాళ్ళ ఫ్రెండ్స్ సహాయంతో బయటకు వచ్చేస్తారు. 12 ఇయర్స్ తర్వాత అనమాట. అంటే అప్పటికి ఆయనకి 17 సంవత్సరాలు. 17 ఇయర్స్ టైంలో వాళ్ళ అమ్మను మన డిక్సన్ గారు షికాగో వెళ్తారనమాట. అక్కడ 1893 సెప్టెంబర్ నెలలో అనమాట, అక్కడ షికాగోలో వరల్డ్ పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్, ప్రపంచ మత మహాసభలు జరుగుతున్నాయి. సో ఆ సభల్లో ఒక వ్యక్తిని చూస్తారు, ఎవరో డిక్సన్ గారు. చూడంగానే ఈయనకి అక్కడ మంచి వెలుగు కనిపిస్తుంది అనమాట. అక్కడ అట్రాక్ట్ అవుతారు. మళ్ళీ ఎప్పుడైతే ఒక చిన్నప్పుడు ఆయనకి నీళ్ళల్లో కనిపించిందో అలాంటి వ్యక్తి ఈయనక కనిపిస్తారనమాట. చూసి వాళ్ళ అమ్మకు చెప్తారు, అమ్మ నేను నీళ్ళలో మునిగినప్పుడు ఇదిగో ఈ వ్యక్తినే చూశాను అని. సో వాళ్ళ అమ్మను ఆయన ఇద్దరూ కలిసి లోపలికి వెళ్తారనమాట. లోపలికి వెళ్తే ఆ వ్యక్తిని దగ్గరికి వెళ్తారు. వెళ్ళగానే ఈయనకి ఎప్పటి నుంచో తెలుసు అన్నట్టు, వీళ్ళిద్దరూ ఎప్పటికప్పుడో పరిచయం అయినట్టు ఆ వ్యక్తి, అక్కడ ఉన్నటువంటి వ్యక్తి, ఉపన్యాసం వేదిక మీద కూర్చున్నటువంటి వ్యక్తి డిక్సన్ని చూసి నవ్వుతారనమాట. సో ఆ వ్యక్తి ఎవరు అంటే స్వామి వివేకానంద గారు. ఈయన అనుకుంటారు ఈయన నా గురువేమో అని చెప్పి ఆయనే చెప్పాలని అనుకుంటారు ఎవరు డిక్సన్ గారు. కానీ ఈయన మనసులో మాట ఆయనకి వినిపించినట్టు మన వివేకానంద గారు చెప్తారు, కాదు నాయన, నేను నీ గురువును కాను. అందమైన కళ్ళతో నా కళ్ళలోకి గుచ్చి చూశారు వివేకానంద గారు. నీ గురువు తర్వాత వస్తాడు, ఆయన నీకో వెండి కప్పు ఇస్తాడు అన్నారు. తర్వాత కొంతసేపు మళ్ళీ నవ్వారనమాట. చిరునవ్వు నవ్వుతూ ఇలా అన్నారు, నువ్విప్పుడు భరించగల వాటికన్నా అధికంగా ఆశీస్సులు కురిపిస్తాడు ఆయన అని కూడా. అంటే వివేకానందుడు స్వామి శ్రీ వివేకానంద గారు చెప్పారు డిక్సన్ గారికి, నేను కాదు నీ గురువుని, ఇంకొక గురువు ఉన్నారు నీకు, ఆయన నీ కోసం వస్తారు, ఆయన నీకు ఒక వెండి కప్పు ఇస్తారు, ఆయనే నీ గురువు అని చెప్పేసి చెప్తారు. అంటే 1893లో ఇది జరిగింది కదా. అదే టైంలో మన యోగానందుడు జన్మించడం జరిగిందనమాట. ఈయన జన్మించడానికి ముందే ఈ వివేకానందుడికి ఇట్లా యోగానందుడు పుడతాడని మళ్ళీ ఈ అమెరికాకు వస్తాడని అదంతా కూడా ఆయనకి ముందే జోస్యం చెప్పేశారు స్వామి శ్రీ వివేకానందుడు. 1893లో మనకి ఈ సెప్టెంబర్లో ఇది జరిగింది. 1893 సెప్టెంబర్లో ఇది జరిగింది. మన 1893
జనవరి 5న మన యోగానందుడు పుడతారు. ఇక వాళ్ళు షికాగో నుంచి వచ్చేసారనమాట. వచ్చేసిన తర్వాత మళ్ళీ ఎప్పుడు కూడా వివేకానంద గారిని డిక్సన్ గారు చూడలేదు. మిస్టర్ డిక్సన్ గారు 1925లో ఒకరోజు రాత్రి తన గురువుని పంపించమని భగవంతుడికి ప్రేయర్ చేస్తారు. ప్రేయర్ చేసినప్పుడు ఆయనకి ఒక మృదు సంగీతము, దేవతలు, ఏదో ప్లెజెంట్ మ్యూజిక్ ఇదంతా వినిపిస్తుంది ఆయనకి ప్రేయర్లో. అండ్ మరుసటి రోజు ఏమైంది అంటే, ఆ మరుసటి రోజు సాయంత్రమే మొట్టమొదటిసారిగా లాస్ ఏంజల్స్లో మన యోగానందుడు ఇచ్చినటువంటి ఉపన్యాసానికి ఈయన వెళ్ళడం జరిగిందనమాట. ఎప్పుడైతే యోగానందుడి యొక్క ఉపన్యాసం ఈయన విన్నారో అప్పుడు ఈయనకు అనిపించింది ఈయనే నా గురువు అని చెప్పి. సో దేవుడు నా ప్రార్థన మన్నించడని చెప్పేసి ఆయన హ్యాపీ ఫీల్ అవుతారనమాట. ఇక అప్పుడు యోగానందుడు అండ్ మన డిక్సన్ గారు ఇద్దరు ఒకరికొకరు చూసుకుని నవ్వుకుంటారు. అయితే ఈయనకి ఇంకా ఒక డౌట్ ఉండిపోయిందనమాట. వివేకానంద ఏమన్నారు, వెండి కప్పు ఇస్తారన్నారు కదా, ఏంటి మా యోగానందుడు గారు నేను గురువు అనుకుంటున్నాను కానీ ఆయన నాకు వెండి కప్పు ఇంకా ఇవ్వలేదేంటి అని చెప్పేసి ఈయన వెయిట్ చేస్తున్నారనమాట. అప్పటికి 11 years అయిపోయింది. క్రియాయోగా తీసుకుని ఆ ప్రాక్టీస్ చేస్తూ ఆయన గురువుగా ఆరాధిస్తూ మన డిక్సన్ గారు 11 years అయిపోయింది. అయినప్పటికీ ఆయన ఎప్పుడు కూడా వెండి కప్పు ఇవ్వలే. ఇప్పుడు మొట్టమొదటిగా ఆయనకి ఎప్పుడైతే ఆ భారతదేశం నుండి, ఆ కలకత్తా నుండి యోగానందుడు గారు వెండి కప్పు తీసుకొచ్చి డిక్సన్ చేతికి ఇచ్చే టైంకి ఆయనకి మళ్ళీ ఎట్లా అయితే ఆ వెలుగు కనిపించిందో, మొట్టమొదటిసారి నీడల్లో మునిగినప్పుడు అండ్ మన స్వామి వివేకానందుడిని చూసినప్పుడు ఎలాంటి వెలుతురైతే కనిపించిందో అలాంటి వెలుతురే డిక్సన్ గారికి మళ్ళీ కనిపించింది. ఎప్పుడు మన యోగానందుడు గారు ఆ వెండి కప్పు ఇస్తున్న టైంలో ఆయనకు కనిపించింది అనమాట. అప్పుడు ఆయనకు ఓకే వివేకానంద చెప్పినటువంటి గురువు ఈయనే అని చెప్పేసి ఆయనకి అప్పుడు కన్ఫర్మ్ అయింది అనమాట. సో అది ఎన్ని సంవత్సరాలకి, ఈ కానుక ఎప్పుడు 43 సంవత్సరాల తర్వాత వివేకానంద గారు చెప్పినటువంటి భవిష్యత్తు నిజమైంది, దర్శనం అనేది. కానీ ఆయనకి 43 సంవత్సరాల తర్వాత ఆయన కంటపడింది అనమాట. ఆ వెండి కప్పు ఆయన కంటపడింది. సో ఇది మనకి పడమటికి నా తిరుగు ప్రయాణం అనేటువంటి 47 చాప్టర్. 48 చాప్టర్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.